తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు ఈ సమయంలో తెలియజేస్తున్నాము. రైట్, ఇంతవరకు కూడా మనము సంగమగా రాజ్యంలో చేరినటువంటి మనము ఇంతవరకు కూడా దేవుని గణనామాన్ని కీర్తన ద్వారా మహిమపరిచినాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని లేఖనాలను ఆలోచించబోతా ఉన్నాం. ఈ ఆరాధనలో మనం వినేటువంటి లేదా నేర్చుకునేటువంటి ధ్యానాంశం ఏంటన్నట్లయితే మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క నిర్ణయం ఏంటి అనే విషయాన్ని ఆలోచించబోతున్నాం. నిర్ణయం ఏంటి, నిర్ణయం ఎందుకు, నిర్ణయం ఎలా అనేటువంటి విషయాన్ని మనం గ్రంథం నుంచి ఆలోచించబోతున్నాం. సహజంగా మానవులైన ప్రతి వారు కూడా ప్రతి సందర్భ విషయంలో నిర్ణయాలు చేస్తూ ఉంటారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఖచ్చితంగా నిర్ణయాలు అనేటువంటివి ప్రతి మానవుడి జీవితంలో ఉండేటువంటి విషయాలే. కానీ వాస్తవానికి కొంతమంది మానవులకి నిర్ణయాలు జరుగుతాయి, కొంతమంది మానవులకి నిర్ణయాలు జరగవు. కొంతమంది నిర్ణయాలు కొంతమంది చెప్తారు, కొంతమందికి చెప్పరు, కొంతమంది దాచుకుంటారు. కానీ ఇక్కడ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నిర్ణయాలు ఉన్నాయి. ఆ నిర్ణయాలు ఆయన ఎప్పుడు కూడా దాచుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా దాచుకునేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఏది రహస్యంగా ఉంటుందో వాటిని దాస్తారు. రహస్యం లేదు, అవసరం అనుకుంటే ఖచ్చితంగా మానవుడు వాటిని అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క నిర్ణయం అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మానవుని యొక్క జీవితానికి కావాల్సింది మంచి నిర్ణయాలు. కాబట్టి మంచి నిర్ణయాలు మానవ జీవితానికి ఉపయోగకరం. కాబట్టి మానవ జీవితంలో నిర్ణయాలు ఏంటనేటువంటి విషయాన్ని నేటి క్రైస్తవులు గమనించలేని పరిస్థితులు ఉన్నారు. మేలుని గమనించలేదు, కీడునైతే ఆలోచన చేస్తాం. కాబట్టి మనం అపోస్తలుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 27వ వచన భాగాన్ని ఒకసారి గ్రంథం నుంచి గమనించినట్లయితే, ఏమి జరగవలని నీ హస్తము కానీ నీ సంకల్పం కానీ నిర్ణయించాయో ఆ నిర్ణయించబడినటువంటి ఆ దేవుని నిర్ణయం విషయంలో మాట్లాడుతున్న సందర్భాన్ని మన సమయంలో ఆలోచించబోతున్నాం. అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయము 27వ వచన భాగాన్ని చదవబోతున్నాం. ఏమి జరగవలని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను అన్నాడు. ఇక్కడ ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు గమనించవలసినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు ఏంటంటే, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశంలో ఉన్న వ్యక్తులు ఎవరనే విషయాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును నిర్ణయించును అన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరంటే అపోస్తలుడు అని పేరుతో మాట్లాడుతున్నారు. ఎవరు చూపిస్తున్నారు ఈ మాటల్లో? నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా ఏమి నిర్ణయించును అన్నాడు. ఎవరికి? నీ హస్తం ఎవరిది, నీ సంకల్పం అనేవాడు ఎవరికి సంబంధించిన మాట? అపోస్తలులకు సంబంధించిన మాట, లేదా యేసుప్రభువుకు సంబంధించిన మాట, లేదా ఎవరికి సంబంధించిన మాట అంటే ఇది ఎవరికి సంబంధించిన మాట అంటే స్పష్టంగా యెహోవా దేవునికి సంబంధించినటువంటి మాట పేరు మాట్లాడుతున్నాడు. ఏమని? ఏమి జరగవలనని నీ అనే మాట, మీ అనే మాట వ్యత్యాసం ఏంటి? నీ అనే మాట నీ వ్యక్తిగతమైంది, మీ అనే మాట బహువచనం అనే విషయం తెచ్చుకోకండి. కాబట్టి ఇక్కడ పేరు మాట్లాడుతున్నాడు. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును అన్నాడు. నీ సంకల్పము నీ హస్తములు అన్నాడు. కాబట్టి నీ హస్తములు అనే మాట యోగోకు మాట్లాడాడు. నీ హస్తములు నన్ను నిర్మించను అన్నాడు. యోగు గ్రంథం 10వ అధ్యాయంలో మీకు ఆ మాట కనబడతారు. కాబట్టి నీ హస్తములు నన్ను నిర్మించాయి కదా, నీ హస్తములు నీ సంకల్పములు ఏమి జరగవని నిర్ణయించిన ద్వారా మాటలు మాట్లాడుతున్న ఇక్కడ ఎవరంటే వీటిని మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన సంకల్పం ఏదైతే ఉందో, ఆయన హస్తం ఏదైతే ఉందో, లేదా ఆయన నిర్ణయం ఏదైతే ఉందో అవన్నీ జరగాలి అంటే ఎవరు కావాలో దర్శనం చేసుకొచ్చాడు. కింద చూడండి. ముందుగా నిర్ణయించను,
వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైనా అన్నాడు. ఎవరా పరిశుద్ధ సేవకుడు? పేతురు కాదు, పౌలు కాదు, అపోస్తులు, మరెవరు అక్కడ మాటలు. ఎవరైనా ఆయన యేసుక్రీస్తు వారి మాట స్పష్టంగా చెప్పబడింది. అక్కడ మాత్రమే కాదు, ఒకసారి ఆ అపోస్తల కార్యాలయంలో 3వ అధ్యాయంలో కూడా 26వ వచనం మాకు రాయబడి చూడండి ఒకసారి. అక్కడే పక్కనే రాయబడింది 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మీ యొద్దకు పంపినని చెప్పాను అన్నాడు. ఇక్కడ మాట్లాడితే పేదరు ఏమన్నాడు? దేవుడు తన సేవకుని పుట్టించాడు. ఆ సేవకుడు ఎవరంటే యేసు వారు. ఇక్కడ పేదలు కనబడుతున్నా దేవుడు తన సేవకుని పుట్టించి ఏం చేసినట్ట మాట్లాడాడు. ఇక్కడ పేదలు మాట్లాడే సంగతి నీ పరిశుద్ధ సేవకుడైన యేసుని అని అన్నాడు. కాబట్టి దేవుని సంకల్పం, దేవుని నిర్ణయం భూమి మీద జరగాలి అంటే ఎవరు కావాలి? యేసు ప్రభు వారు కావాల్సిన అవసరం ఉన్నదనే విషయం మర్చిపోతాడు. కానీ దేవుని దయాపూర్వక సంకల్పం అంతా, దేవుని నిర్ణయం అంతా గ్రంథంలో రాయబడిందే లేదా? దాచిపెట్టాడు దేవుడు ఎక్కడా కూడా మానవ ఆత్మ సంబంధమైన జీవితానికి వృద్ధి చేసినటువంటి సందర్భాల్లో కానీ లేదా ఉద్దేశాలు కానీ పనుల్లో కానీ ఎక్కడా కూడా దేవుడు దానిని దాచిపెట్టలేదు అన్నది గ్రంథం బోధించే ప్రాథమిక సత్యం దేవుని పిల్లల. కాబట్టి ఇక్కడ అన్నాడు దేవుడు తన సేవకుల ద్వారా పుట్టించి దుష్టత్వంలోని మళ్లించడం వలన అనే మాట గ్రంథంలో రాయబడింది. అయితే నిజంగా దేవుని నిర్ణయం అంతా ఎవరి కోసం? దేవుని నిర్ణయం ఎవరి కోసం అండి? దేవుని నిర్ణయం ఎవరి కోసం? ఆకాశంలో ఉన్న వారి కోసమా? భూమి మీద ఉన్న వారి కోసమా? భూమి కింద ఉన్న వారి కోసమా? ఎవరి కోసం? ఎవరి కోసం దేవుని నిర్ణయం చేశాడు? దేవుని నిర్ణయం అనేది ఎవరి కోసం చేశాడు? పరలోకంలో ఉన్న వారి కోసమా? భూమి మీద ఉన్న వారి కోసమా? భూమి కింద అండర్వరల్డ్ పాతాళంలో ఉన్న వారి కోసమా? ఎవరి కోసం చేశాడంటే భూమి మీద సజీవులుగా ఉన్న మన జీవితాలు దేవుని నిర్ణయ ప్రకారంగా జీవించినట్టయితే అండర్వరల్డ్ అనే పాతాళానికి దిగి వెళ్ళకుండా ఉండడానికి దేవుడు నిర్ణయాలు చేశారన్నది గ్రంథం బోధించే ప్రాథమిక సత్యం దేవుని పిల్లలారా. అది మనకు అర్థం కావడం లేదు. కాబట్టి ముందుగా ఎవరిని నిర్ణయించడం అన్నాడు. ఎవరు నిర్ణయించుంటాడు? ముందు మనమైతే ఎవరు నిర్ణయిస్తాం? ఏదైనా అకేషన్, ఏదైనా సందర్భం, ఏదైనా ఫంక్షన్స్ అటువంటి విషయాల్లో ముందు ఎవరు ఆలోచన చేస్తామంటే మన రక్త సంబంధికులు ముందు ఆలోచన చేస్తాం, తర్వాత బంధువులను ఆలోచన చేస్తాం, తర్వాత మిత్రులు శ్రేణులను ఆలోచన చేస్తాం. మన ఆలోచన అయితే అంటే మానవ యొక్క ఆలోచనలో ఖచ్చితమైన పార్షాలిటీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆలోచనలో కానీ, దేవుని యొక్క సంకల్పంలో కానీ, దేవుని యొక్క హస్తంలో కానీ, దేవుని యొక్క నిర్ణయాల్లో కానీ ఏం కనపడుతుందంటే మనకి పార్షియాలిటీ, పక్షపాతం అనేది ఎక్కడ కూడా వి విల్ నెవర్ సీ, మనం చూడలేము వస్తాం. కాబట్టి రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చూస్తే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను అన్నాడు. అంటే దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించున్నాడు అంటారు? తన రక్త సంబంధికులనా, తన బంధువులనా, తన మిత్రులనా, తన శ్రేయభిలాషులు అంటే వారెవరో కూడా కాదు. మరి ఎవరు? రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం మాట్లాడబడింది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను అన్నాడు. ఎవరు నిర్ణయించాడంటారు? ఎవరు నిర్ణయించుంటాడంటారు? ఒకవేళ మన నిర్ణయాలు కూడా మన ముందు ఎవరు నిర్ణయిస్తామంటే రిచువల్, ఎవరైతే గొప్ప సంపన్నస్థితిలో ఉంటారో వాళ్ళకి ముందు మనం ఇన్విటేషన్ చేస్తాం. పేదవారిని మనం జ్ఞాపకం చేసుకోం. ఏమండి, మనకంటే దరిద్రులైన వారిని జ్ఞాపకం చేసుకోండి. మనకంటే రిచువల్గా ఉన్న వారికి, రాయల్ ఫ్యామిలీకి మనం అధికారాన్ని మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడి మీద చూసినట్లయితే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించుంటాడు అని మీ గ్రంథాన్ని అడిగితే ఎవరి కోసం నిర్ణయించాడు? ఎవరిని నిర్ణయించాడు అంటే లోకములో ఉన్న పాపులందరినీ దేవుడు నిర్ణయించాడు. ఎవరిని? మరియు ముందుగా ఎవరిని నిర్ణయించనో ఎవరి
ఎవరు నిర్ణయించాడు? లోకంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆజ్ఞను అతిక్రమించి దారి తొలగి తప్పిపోయినటువంటి ప్రజలందరి నుంచి దేవుడు నిర్ణయం చేశాడు. చేశాడు. ఎవరిని నిర్ణయించనో ఆ నిర్ణయించిన వారిని పిలిచిన అన్నాడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. మత్తయి 11:26 ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, ఏమిస్తాను? ఐ షల్ గివ్ మీ ఏంటట? రెస్ట్ అన్నాడు. అంటే నేను ఇచ్చేది మీకు విశ్రాంతి అన్నాడు. ఎవరికది? ఆయన నిర్ణయించాడు, దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించిన ప్రజలందరినీ కూడా యేసు ప్రభు వారు పిలిచారు. ఓకేనా? పిలిచారు. పిలిచిన వారిని దేవుడు ఏం చేశాడట? ఎవరిని నిర్ణయించను వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని ఏం చేశాడు? ఎవరిని పిలిచనో ఆ పిలిచినటువంటి ఆ పిలుపునకు లోబడి వచ్చిన వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట? నీతిమంతులుగా తీర్చాడండి. అంటే మరి ఇక్కడ నీతిమంతులుగా తీర్చాడంటే అంతకుముందు బిక్కులు ఎవరు నీతిమంతులుగా ఉన్నారా? రోమపత్రిక 3:11 నీకు తినొస్తా చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడనమాట. రోమపత్రిక 3:11 రాయబడింది. ఓకేనా? నీతిమంతుడు భూమి మీద లేడు. కాబట్టి నేను మత్తయి 9 కూడా అన్నాడు ఆయన, నేను ఎవరిని పిలవచ్చుని? నేను పాపులనే పిలవచ్చుని, నీతిమంతుడు పిలువ రాలేదు అన్నాడు. నీతిమంతులు పిలవడానికి భూమి మీద ఎవరు లేరు కనుక ఆయన పాపులందరినీ పిలవడానికి వచ్చాడు. కాబట్టి దేవుడి నిర్ణయం ప్రకారంగా పాపులైన వారందరినీ కూడా సమకూర్చాలని దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన నిర్ణయం మేరకే యేసు ప్రభు వారు ఆ పాపులైన వారిని కూడా రండి రండి అని పిలిచారు ప్రభు. ఎవరైతే ఆ పిలుపుని విని వచ్చారో వారందరూ కూడా దేవుడు ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చాడన్న సత్యాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. నీతిమంతులుగా తీర్చి వదిలేశాడా? ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చిన వారిని దేవుడు మహిమపరచను అన్నాడు. అది నీ మనసులో ఉన్న మహిమ కాదు. కాబట్టి రోమపత్రిక 3:23 అదే సాక్షి చెప్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ వేసి అందరూ పాపము చేసి అని అన్నాడు. అందరూ పాపం చేస్తే ఏమర్థం కాలేదు? దేవుడు ఎవరో అర్థం కాదు, దేవుడిచ్చే మహిమ ఏంటో అర్థం కాదు, దేవుడిచ్చే ఘనత ఏంటో అర్థం కాదు, దేవుడిచ్చే కీర్తి ఏంటో అర్థం కాదు. కాబట్టి అక్కడ అన్నాడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. మరి పాపులుగా ఉన్న ప్రతి మానవుడు దేవుడు కుమారుడుగా పిలిచేయచ్చాడట. ఎవరిని నిర్ణయించడో వారిని పిలిచాడు. పిలిచిన ప్రతి వారిని కూడా ఇచ్చాడట. నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతుల ప్రతి వారిని కూడా ఏమిచ్చాడంటే మహిమపరచాడంట. అది ఎలాంటి మహిమ? లోకంలో పాటిగా ఉన్న నీకు దేవుని కుమారుడు ఒక మహిమ కాదా? ఏమండి, భూమి మీద పాతాళంలో ఉన్న నీ జీవితాన్ని పరలోకానికి రిజర్వ్ చేయడం మహిమ కాదా? ఇవన్నీ మానవుడికి అర్థం కానిటువంటి నగ్న సత్యాలు. అంటే పైన సంగతులు చూస్తే ఏమర్థమవుతాయా? ఏం అర్థం కాదు. లోతుల్లోకి వెళ్ళి మూలాల్లోకి వెళ్ళి అర్థం చూస్తే తప్ప అర్థం కాని నగ్న సత్యాలు గ్రంథంలో ఎన్నో ఉన్నాయని దేవుడు అన్నారు. కానీ నిజంగా మనం నీతిమంతులు అవ్వాలన్నా, యేసు ప్రభువును మనం పిలవాలన్నా, దేవుని నిర్ణయం భూమి మీద పరిపూర్ణం కావాలన్నా ఏం జరగాలంటే నిర్ణయించబడిన దేవుడి నిర్ణయం ప్రకారంగా చూడండి. లూకాసు వార్త 22వ భాగాన్ని, లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ భాగాన్ని మీరు గ్రంథంలో గమనించినట్లయితే, లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ భాగాన్ని మనం గ్రంథంలో గమనించినట్లయితే, లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ భాగాన్ని చూసినట్లయితే, నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోచున్నాడు అన్నాడు. ఎక్కడికి? నిర్ణయింపబడిన ప్రకారం మనిషి కుమారుడు ఎక్కడికి పోచున్నాడు? ఎక్కడ పోతున్నాడు? దేవుడు నిర్ణయించిన ప్రకారంగా మనిషి కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన ఎవరి చేతికి అప్పగింపబడుచున్నాడో
ఆ మనుషులకి శ్రమ ఏని చెప్పాను అని అన్నాడు. బాగానే ఉంది. దేవుని నిర్ణయం ప్రకారంగా ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? ఈయన ఎక్కడికి వెళుతున్నాడు? ఈయన ఎక్కడికి వెళుతున్నాడు? ఈయన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని నిర్ణయం ప్రకారంగా ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు 22వ అధ్యాయాన్ని ఎక్కువగా గమనించినట్లయితే అక్కడ ఒకే ఒక ఫెస్ట్ కనబడుతుంది. ఏంటి ఆ ఫెస్ట్? ఏమండి? పస్కా పండగ. ఆ పస్కా పండగ కోసం ఇది వెళ్ళాలి అంటే నిజంగా పస్కా పండగ వెళుతున్నాడు ఆలోచన ఉంది. కానీ దేవుని యొక్క నిర్ణయంలో ఈయన పస్కాకి ఎలా వెళ్ళాలి? ఈయన ఏమయ్యాలి? ఒకసారి దీన్ని ఎలాగే వచ్చాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం ఒకసారి గ్రంథం నుంచి గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే 5వ అధ్యాయంలో వచ్చినా కానీ మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను చూడండి, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అన్నాడు. అంటే యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా అక్కడ వెళుతూ దేనికి ఏమయ్తున్నాడు? పస్కా పశువు అయి వెళుతున్నాడు. ఎవరి నిర్ణయం అది? దేవుని నిర్ణయం అది. అంటే నిజంగా ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును నిర్ణయించాయో ఆ నిర్ణయించబడినటువంటి ప్రతిదీ కూడా జరగాలి అంటే దాని వెనక ఒక మహనీయమైన వ్యక్తి ఎవరంటే ఒక క్రీస్తు కుమారుడు అనే విషయాన్ని కింద మనకు బోధిస్తుంది. కాబట్టి ఇక్కడే కాదు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా చెప్తా ఉంటాడు, యెహోవా ఉద్దేశములన్నీ అతని వలన సఫలమగును అన్నాడు. ఎవరి ఉద్దేశాలు? దేవుని ఉద్దేశాలు కానీ, దేవుని నిర్ణయాలు కానీ, దేవుని తలంపులు కానీ, దేవుని ఆలోచన కానీ అతని వలన సఫలమవుతుంది. ఎవరైనా యేసు ప్రభువు ద్వారా చెప్పొచ్చాడు గ్రంథంలో. కాబట్టి ఇక్కడ మనం దాన్ని గమనించినట్లయితే ఆయన నిర్ణయించబడినటువంటి ప్రకారంగా మనిషి కుమారుడు వెళ్ళిపోతున్నాడు. దేనికంటే పస్కా పండగ రోజున పస్కా పశువుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పొచ్చాడు. ఇక యేసు ప్రభువు తిరిగి రాలేదు. వచ్చాడా? అప్పగించాడు. ఎవరు అప్పగించింది? మనకు పండగ వస్తుంది, కమిట్మెంట్ వాళ్ళకి. శాస్త్రులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి కూడా ఏదో ఇస్రాయేలుతో మాట్లాడారు. మనం మామూలు రోజున యేసుక్రీస్తుని బంధించడం అనేది అసాధ్యం. కాబట్టి ఒక ఫెస్ట్ పస్కా అనేటువంటి పండుగ వస్తుంది కనుక ఆది యేసుక్రీస్తుని పట్టుకోవడం మనకి సులువు అనేటువంటి విషయంలో ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా ఉన్నట్టుగా గ్రంథం మనకు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన ఆ దినమున మనిషి కుమారుడు సిద్ధపై పెడుతున్నాడు. ఏమనంటే పస్కా పశువుగా వెళ్ళిపోతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్న దేవుని వినడా. కాబట్టి ఇవన్నీ ఎందుకు అని అంటే మానవుని యొక్క జీవిత గమనాన్ని మార్చాలన్నది దేవుని యొక్క ఆలోచన దేవుని వినడా. కాబట్టి దేవుని నిర్ణయాలు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు మనిషికి అర్థమవుతున్నాయా? దేవుని నిర్ణయాలు ఈనాటికి కూడా మనుషులకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. నిజంగా ప్రపంచంలో ఎంతో మందిని యేసుక్రీస్తును ప్రయాసపడి భారాలు మోస్తున్నారు. రండి రండి అని చెప్పి యేసు వారు ఎలుగెత్తి పిలిచాడు. వచ్చారా? రాలేదు. అంటే యేసుక్రీస్తు మీద బ్రతకగానే యేసుక్రీస్తు ఒక బహుమానం చెప్పి వచ్చారు. యజమానుడు ఉన్నాడు, ఆయన దేవుని రాజ్యంలో ఎత్తి భోజనం సిద్ధపరిచాడు అని చెప్పి యజమానుడు భోజనాలు సిద్ధం చేసి దాసుని పంపించాడు. దాసుని పంపిస్తే ఆయన ఏమన్నాడు తెలుస్తారంటే, మొదట ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా యజమానుడు ఉన్నాడు, దేవుని రాజ్యంలో మీకోసం భోజనం సిద్ధం చేశాడు, అయిపోయింది రమ్మంటారా అంటే ఆయన ఏమన్నా తెలుసు అంటే, అయ్యా నేను పొలం ఉన్నాను, వెంటనే వెళ్ళి పొలం చూడాలన్నాడు ఆయన. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన తెలుసా, అయ్యా నేను 7 జతల ఎడ్లు కొన్నాను, నేను ఎంతని పరిశీలన చేయాలన్నాడు. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నా యజమానుడు భోజనం సిద్ధం చేశాడు రమ్మంటే, అయ్యా నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను, నేను బిజీ, నన్ను క్షమించు అన్నాడు. అంటే ఇవాళ దేవుడు పిలిస్తే పిలుపులకు విని రాలేనట్టి జీవితాలు ఎన్ని. ఉద్యోగం చేస్తున్నది ఒకడు అంటాడు,
పెళ్లి చేసుకున్నాడు ఒకడంటాడు, ఎవరి ప్రయాణం చేస్తామని అంటాడు, ఆడంటాడు, ఏడంటాడు, ఏదేదో అంటాడు భూమి మీద బ్రతికిన జీవితాలు. ఓకే, వెళ్తాను చెప్పనే వేరు. అయితే నిజంగా గ్రంథంలో ఆ పదాన్ని చదివినప్పుడల్లా నాకు చాలా రకాల బాధేస్తా ఉంటుంది. ఎక్కడంటే దావీదు మాట్లాడుతుంటాడు, బుద్ధి జ్ఞానములు లేని గాడిదగా నేను కంచెల గాడిద మీరు ఉండొద్దు అన్నాడు. మీరు అనే మాట మాట్లాడాడు. అంటే దానికి అది ఖచ్చితంగా ఎవరికి సంబంధించినటువంటి హ్యూమన్ మానవులకు సంబంధించిన మాత్రమే విషయం ఒకసారి మీరు మనసు పెట్టండి. ఎందుకు ఆ మాట గ్రంథం రాయబడిందో దాన్ని ఒకసారి నేను అవలోకనం చేస్తాను సమయంలో. ఇవాళ యేసు వారు అందరికి ఇచ్చాడు, ప్రయాసపడి భారమోస సమస్త జిల్లా రండి రండి అంటే ఒకడేమో నేను పొలం అన్నాడు, ఒకడేమో ఏమన్నాడు నేను ఎడ్లుకోవాలని అన్నాడు, ఒకడేమో సీట్ పెళ్లి చేసుకుంటే ఉద్యోగం అని, వ్యాపారం అని, ప్రయాణం అని, విద్దని సిద్ధని పొందని ఏదో ఒక సాడీ చెప్పి ఏదో ఒక సాడీ చెప్పి జనాలు కూడా ఆ ఎస్కేప్ లేదా అబ్స్కాప్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. ఇబ్బంది ఏమీ లేదు. దీనికంటే వెనక ఒక వ్యక్తి పిలిచాడు. ఎవరైనా నోవాను పిలిచాడు. అయా ప్రపంచం మరి కొన్ని దినాల్లో నాశనం కాబోతుంది, జలప్రళయ దేవుడు రప్పించిన ఉన్నాడు కనుక మారు మనసు పొందండి అని చెప్తే వాడిని పిచ్చోడు కంటే కూడా ద్వారంగా చూశాడు. నోవాహు ఒక పక్క ఓడ కడుతూనే, ఒక పక్క ఓడ నిర్మిస్తానే, ఒక పక్క వారి పట్ల ప్రేమ కలిగిన వాడై వారికి ఆదిన రక్షణ గురించినటువంటి సువార్తని బోధించాడు, ఘోషించాడు. అయినా ఎవరైనా వినలేదు. కానీ ఒక వింతైనటువంటి సంఘటన ఏంటో గమనించారు మీరు ఆ సందర్భంలో. అంటే మానవులందరినీ దేవుడు నోవాహు ద్వారా పిలిస్తే రాలేదు ఏ మానవ జాతి, ఏ ఒక్కళ్ళు కూడా. కానీ పిలవకుండా, ఇన్విటేషన్ లేకుండా, డీజే లేకుండా, ఇన్విటేషన్ కార్డు లేకుండా అక్కడికి వచ్చిన వారేమో తెలుసా మీకు? అక్కడికి వచ్చిన వారేమో తెలుసా? ఎలాంటి ఇన్విటేషన్ ఆహ్వానం లేక అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా మీకు? ఎవరు వచ్చారు అక్కడికి? పిలిస్తే రాని మనుషులను చూసి దేవుడు ఎంత వేదన పడ్డాడో. పిలవకుండానే నోవాహు ఓడ దగ్గరకు వచ్చినటువంటి సకల చరాచర జీవకోటిని చూసి దేవుడు ఎంత ఆనందించుంటాడో. నోరు లేని వన్య ప్రాణులకు, జీవ ప్రాణులకి నా పట్ల ఉన్న ఎంత గౌరవము, ఎంత మర్యాద, ఎంత కీర్తి, ఎంత ఘనత దేవుడు ఆనందించుంటాడు. పిలవకుండానే అవి నిజంగా పట్టుకోవాలంటేనే కష్టమయ్యే పరిస్థితులు కదా. ఏ జంతువునైనా, ఏ జీవరాశి పావునైనా కీలు పట్టుకోగలరా? పట్టుకొని కూడా పెట్టగలరా? లేదు. కానీ ఏ వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండానే వాటంతటికి అక్కడ జతలుగా వచ్చాయి. ఎవరి దగ్గరికి వచ్చాయి? నోవాహు ఓడ దగ్గరికి వచ్చాయంట. వాటిని పదిలంగా భద్రపరిచాడు. అంటే ఇవాళ ఒక వస్తువుని మ్యూజియంలో ఎలాగైతే సిద్ధం చేశారో, మ్యూజియంలో ఉన్న వస్తువులు అయితే అవి ఎలాంటివి? నిర్జీవమైనటువంటివి. కానీ నోవాహు మ్యూజియంలో పెట్టినటువంటి జంతువులని కూడా సజీవమైనటువంటివి. ఆయన ఒక సెల్లార్ మొత్తాన్ని ఎవరికి? జీవరాశుల మొత్తాన్ని ఒక సెల్లార్ ఇచ్చాడు. ఆయన ఒక సెల్లార్ తీసుకున్నాడు. వన్యప్రాణులకి, మానవులకి కావాల్సిన ఆహారం అంతా ఒక సెల్లాగా పెట్టేసుకున్నాడు. నిజంగా మానవుడి మీద ప్రేమ కనుక ఏ సమయంలోనైనా నోవాహు ఓడ తలుపులు తీస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించిన దేవుడు అయ్యుండి తలుపులు ఎవరేశారు? తలుపులు అంటే నోవాహు యొక్క ఓడ గడి ఎవరేశారండి? నోవాహు వేశాడా? నోవాహు భార్య వేసిందా? ఇంట్లో నలుగురుంటే గళ్ళేసావా అని ఇంట్లో నలుగురు వాదన పెట్టుకుంటా ఉంటాం సాయంత్రానికి. కానీ ఆ ఛాన్స్ లేదా అవకాశము దేవుడు నోవాహుకి ఇవ్వలేదు. ఆ ఓడ యొక్క గడి ఎవరేశారట? దేవుడే వేసిన గ్రంథం బోధిస్తారు. నిజంగా దేవుని పిలుపు విని వచ్చినటువంటి, దేవుని పిలుపు విని రానటువంటి మానవులు ఎక్కడ? దేవుడు పిలవకుండా వచ్చినటువంటి వన్యప్రాణులు ఎక్కడ? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టే దేవుడు ఏ గ్రంథం అంటాడు? ఆకాశ పక్షుల కంటే బుద్ధిని, భూజంతువుల కంటే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, మానవుడికి ఇచ్చాడు. కానీ మానవుల దగ్గర ఉన్నాయా? అవి లేని కారణాలే అక్కడ అన్నాడు, బుద్ధి జ్ఞానం లేని గాడిద వెళ్ళాడు, కంచెల గాడిద వెళ్ళాడు, మానవుడు అన్నవాడు ఎవరు ఉండకూడదు
కాబట్టి లోకంలో జీవించే క్రైస్తవులకి దేవుని నిర్ణయాలు అర్థం కావడం లేదు. అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదు. కానీ దేవుని మనసులో లేనిటువంటివి నిర్ణయాలు బాగా అర్థమవుతున్నాయి. అర్థమవుతున్నా? నిజంగా గ్రంథాన్ని మనం ఒకసారి గమనిస్తే ఇవాళ ప్రపంచం చేసేటువంటి అడావుడంతా ఎవరి నిర్ణయం? ఆలోచన చేయండి. డిసెంబర్ మాసంలో క్రైస్తవులు చెప్పుకునేటువంటి వారు చేసేటువంటి అడావుడంతా ఎక్కడది? దేవుని మనసులోదా, దెయ్యాల మనసులోదా? అది దేవుని నిర్ణయమా, అది దెయ్యాల నిర్ణయం అన్నది బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడికి అర్థమవుతుందా? అర్థమవుతుందా? నిజంగా అర్థమైతే అది ఎక్కడది? ఆ కల్చర్ లేదా ఆ సాంప్రదాయం లేదా ఆ సంస్కృతి లేదా ఆ కల్పిత పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పలేనప్పుడు ఆ బైబిల్ పట్టుకుని నడిచే క్రైస్తవుడికి సంబంధం ఎక్కడది? చెప్పాడా? ఇదిగో క్రిస్మస్ తాత ఇలా ఉంటాడని చూపించాడు నీకు ఎక్కడ గ్రంథం? ఇదిగో క్రిస్మస్ ట్రీ అనేటువంటిది ఇలా ఉంటుందని చెప్పిందా? క్రిస్మస్ అనే పదమే బైబిల్ లేకపోతే మరి దాని చేసి ముందు క్రైస్తవులు ఎక్కడ వాడు అంటే దేవుని నిర్ణయాలేమో ఏడో పక్కన పెట్టేశాము, దెయ్యాల నిర్ణయాన్ని నెత్తరేసుకుని ఊరేగుతున్న క్రైస్తవ ఈవేళ ప్రపంచంలో కనబడుతుంది దేవుని పీడ. కాబట్టి లోకమంతా పాపంలో ఉందని చెప్పుకొచ్చాం, లోకమంతా చీకట్లో ఉందని చెప్పుకొచ్చాం. కాబట్టి లోకము చీకట్లో ఉంది అన్నాడు. లోకము చీకట్లో ఉన్న లోకానికి ఏమవసరం? ఇప్పుడు ఏమవసరం? వెలుగు అవసరం. కానీ వెలుగు లోకంలోకి వచ్చిందంట, కానీ గ్రహిస్తున్నారా? లోకంలోనికి వెలుగు వచ్చింది. అది యోహాను సువార్త 1వ అధ్యాయం అంటున్నాడు. లోకంలో చీకటి కానీ వెలుగు వచ్చింది, కానీ వెలుగు చీకటి వెలుగుని గ్రహింపకుండా ఉన్నాడు. బాగానే ఉంది. కానీ పాత నిబంధనలో లేదా యేసుక్రీస్తు పుట్టినటువంటి సమయాల్లో తూర్పు దేశపు జ్ఞానం నడిపించింది ఎవరు? తూర్పు దేశపు జ్ఞానాన్ని యేసుక్రీస్తుతో నడిపించింది ఎవరు? ఎవరు నడిపించారు? వాళ్ళకి మార్గాన్ని చూపించింది ఎవరు? వాళ్ళకి మార్గాన్ని చూపించింది ఎవరు? ఎవరు చూపించారు? వారు దేని అనుసరించి వారు అక్కడికి వచ్చారు. ఏమా? నక్షత్రం. తెలుగులో నక్షత్రం, ఇంగ్లీష్ వచ్చరికి దాని స్టార్ అంటున్నాం. బాగానే ఉంది. పాత నిబంధనలో జ్ఞానమైన వారిని యేసు ప్రభు దగ్గర నడిపించినటువంటి వ్యక్తి అంటే నడిపించింది స్టార్ అన్నాడు, అది నక్షత్రం అని చెప్పి మనం బోధిస్తాం. ఇవాళ అదే చీకట్లో ఉన్న క్రైస్తవ్యాన్ని, పాపంలో ఉన్న క్రైస్తవ్యాన్ని తండ్రి అయిన దేవుని ఎదురు చేర్చగలిగేటువంటి లైట్ వెపన్ స్టార్ తెలుసు మీకు. దాన్ని ఖచ్చితంగా పేరు చెప్పొచ్చాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడగలిగితే ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అన్నాడు. ఎంతకంటే పాత నిబంధనలో జ్ఞానం చూపించినటువంటి నక్షత్రం కంటే కూడా స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం మనకున్నది. అదేంటో ఒకసారి చూడబోతాం సమయంలో. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడుతున్న సందర్భాన్ని చదవబోతున్న సమయంలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అన్నాడు. తెల్లవారి వేకువ సొక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గలసొట్టను వెలిగించి దీపమైనట్టున్నది. దాని మీద మీరు లక్ష్యించడలా మీకు మేలు అన్నాడు. ఇప్పుడు నిజమైన స్టారు శిష్యేదే కదా. నిజమైన స్టార్ ఏది చెప్పడం లేదు. నిజమైనటువంటి స్టారు ప్రవచన వాక్యం. వాస్తవానికి అది వారిని యేసుతో నడిపించడానికి మాత్రమే ఉపయోగపడింది. కానీ వాళ్ళ లోకంలో పాపంలో చీకట్లో ఉన్న ప్రతి మానవ జీవితాన్ని వెలిగించడానికి తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర తేవడానికి వచ్చినటువంటి తెల్లవారి వేకువ సొక్క ఎవరయ్యా అని అడిగితే గ్రంథాన్ని, అది నువ్వు వెలిగించిన వెలుగు కాదుగా, అది నువ్వు రోడ్డు మీద కట్టిన 100 అడుగుల స్టార్ కాదుగా, అది నువ్వు ఇంటి మీద వెలిగించినటువంటి మీటర్ స్టార్ కాదుగా. ఇవాళ లోక సంబంధంగా మనిషి స్టార్ చూస్తున్నాడు, కానీ ఈ లోకంలో ఉన్న మానవ జీవితాన్ని వెలిగించడానికి వచ్చేటువంటి దీపమే అది మానవుడికి అర్థం కావట్లేదు. అంటే లోకంలో దెయ్యాల నిర్ణయాలు అర్థమైనట్టుగా దేవుడి నిర్ణయాలు అర్థం కావట్లేదు. కాబట్టి దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అది తెల్లవారి వేకువ ఉన్నది. చీకటి గల చోట వెలిగించే
ఎక్కడది? నీటి మీదనా? మీ రోడ్డు మీదనా? కనుక మానవ హృదయాలు దేవుని మాట అనే దేవుని వాక్యం చేత వెలిగించబడాలన్న దైవ నిర్ణయాన్ని ప్రపంచం ఏనాడో విడిచిపెట్టి ఆల్టర్నేటివ్ లైటింగ్ అలవాటు పడింది ప్రపంచం. చర్చిలు లైటింగ్ వేస్తే హృదయాలు వెలుగుతాయా? చర్చిలకు వేస్తేనో, క్రిస్మస్ నెలలో ఇళ్ళకేస్తేనో, లేదా చెట్లకేస్తేనో, లేదా కళ్ళకేస్తేనో జీవితాలు వెలుగుతాయా? వెలగాల్సింది ఇళ్ళు కాదు, వాకిళ్ళు కాదు, రోడ్లు కాదు, రోడ్ల శుద్ధి వేసేటువంటి కాదు, లేదా దేవుని మందిరాలు అనుకుంటే వాటి మీద కాదు. దైవ చిత్తానుసారంగా, దైవ నిర్ణయం ప్రకారంగా వెలగవలసినటువంటిది ప్రతి మానవ హృదయం వెలగాలని దేవుడు కోరుతున్నాడు. కానీ హృదయాన్ని సేకరణ ఏం చేసి వచ్చాం? ఇళ్ళకేసేవాళ్ళు, రోడ్లకేసేవాళ్ళు, చర్చలకేసేవాళ్ళు ఉపయోగపెట్టి దేవుడు కోరుకున్న నిర్ణయాలు కాదుగా. కాబట్టి అలాగే మనం చేయలేదు. ఎందుకంటే దేవుని యొక్క పరిపూర్ణమైన నిర్ణయాలు ఏంటో నీకు ఖచ్చితంగా తెలియదు అంటే అతిశక్తి లేదు దేవుని పిల్లల. కాబట్టి మనకు బోధిస్తుంది. జగత్తు పునాదులు వేయబడకుంటే మహోన్నతమైన దేవుడు అలాంటి నిర్ణయాలు కలిగి ఉన్నాడు. కానీ ఆ నిర్ణయాలకు దూరంగా ఉన్నాం కనుక నీకేం తెలియదు. ఏం తెలుసు అంటే ఆదివారం బైబిల్ తెలుసు, కానీ ఆ బైబిల్లో దేవుడు నిర్ణయం ఏంటో, దేవుడు ఏదైతే సంకల్పించాడన్నది నీకు తెలియదుగా. తెలియకపోవటం వల్ల, తెలుసుకోలేకపోవటం వల్ల తప్పు దేవుడికి కాదుగా, అది నీదేగా. దానికి ఉత్తరవాదు నువ్వే కదా అనే విషయాన్ని మనం ఏనాడో విస్తరించా మన గ్రంథాన్ని చెప్పేటువంటి వాస్తవాలు దేవుడికి. కాబట్టి దేవుడు కోరిక ఏంటంటే యేసు ప్రభు వారి మాట ప్రకారంగా, దేవుడి చిత్త ప్రకారంగా చీకటిలో ఉన్న ప్రతి మానవ హృదయం వెలిగించబడాలని దేవుడు కోరుతున్నాడు. కానీ హృదయాలు చూస్తేనేమో చీకటిలోనే ఉంటాయి, మనుషులు చేతిలో చూస్తేనేమో ఏముంటాయి దానికి ఒక సర్వీస్. ఏ సర్వీస్ చెప్పగలరా? మానవ జీవితం ఏమో చీకట్లో ఉంది. మానవుడు ఒక క్యాండిల్ వెలిగిస్తే జీవితాలు వెలుగుతాయా? దాన్ని ఏమంటారు? ఏ సర్వీస్ అంటారు? ఏమంటే క్యాండిల్ సర్వీస్. సరిగ్గా క్యాండిల్స్ వల్ల అవ్వదు, 100 వాట్స్ బల్బు వెలిగించిన అవ్వదు, ఏమంటే వేల కిలోమీటర్తో కట్టినటువంటి స్టార్ల వల్ల అవ్వదు. చీకటి కలసంగా వెలిగించు దీపం ఎవరంటే యేసు ప్రభువు చెప్పినటువంటి మాట అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఫ్లాష్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే నిజంగా యేసు క్రీస్తు వారు ఎవరయ్యారు కదా స్పష్టంగా దేవుని నోట వచ్చు మాటే యేసు ప్రభువు. అందుకోసమే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని ఎదురును, ఆ వాక్యము దేవుడు. ఆ వాక్యం ఏంటంటే ఇది దేవుని మాట. ఇవాళ యేసు ప్రభువు చెప్తున్నామే ఆ వ్యక్తి ఎవరైనా కదంటే అది దేవుని మాట కన్నా మనకు బోధిస్తారు. కానీ ఆ జ్ఞానం తెలుసా, ఆ వాక్యం తెలుసా, ఆ నిర్ణయం తెలుసంటే మనకేమీ తెలియదు. మనకు ఏమీ తెలియదు. కానీ ఏం క్రైస్తవం? దేనికి? లోకాన్ని నమ్మించే క్రైస్తవం తప్ప దేవుడు నమ్మించేటువంటి మోసం. దేవుడు నమ్మించే క్రైస్తవం కాదు. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా కొందరిని గమనించినట్లయితే. కాబట్టి దేవుడి నిర్ణయంలో ఉన్న క్రైస్తవ్యము దేవుడు కోరుకున్నట్టుగా దేవుడి కృపాలకు కీర్తి కలిగించేది మాత్రమే ఉంటుంది. కానీ మరొకటి కాదు. ఈ విషయం కూడా గ్రంథం మనకు బోధిస్తుంది. దేవుని అంత మాత్రమే కాకుండా క్రీస్తునందు పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము కూడా ఏకముగా ఉండాలని దేవుడు కోరాడంటాడు. ఏకమంటే అర్థం ఏంటి? ఒకే ఒకటి అర్థం. ఒకటి అర్థం ఏంటి? ఒకటేనే సందర్భాన్ని మనం వాడామంటే రెండవ దానికి అవకాశం లేదని అర్థం. కాబట్టి ఒక్కసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ భాగాన్ని మీరు చూడగలిగితే, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ భాగాన్ని మీరు స్పష్టంగా గ్రంథం నుంచి మీరు గమనించినట్లయితే, ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ భాగాన్ని మీరు గ్రంథం నుంచి గమనించినట్లయితే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని. ఏకమంటే అర్థం ఏంటి? రెండవ నిర్ణయం లేదు, రెండవ సంకల్పం లేదు, రెండవ ఉద్దేశం లేదు. క్రైస్తవులకు రెండవ మార్గం అనేది లేదు. ఏకముగా సమకూర్చాలని దేవుడు కోరాడు. కానీ వాళ్ళ క్రైస్తవానికి ఏకం అవసరమా? అవసరమే. కానీ వాళ్ళకి నచ్చంది ఏకం. నా ఉద్దేశం నాది, నా సంఘం నాది, నా బోధ నాది, నా ఫిలాసఫీ నాది అనేటువంటి ఏనాడో సంఘాలను చేసేటువంటి ప్రజలు ప్రపంచంలో లేకపోలేదు. కాబట్టి అన్నాడు అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం అన్నాడు, దేవుడు అనే మాట కింద ముట్లోడు పెట్టి
ప్రభువు తన స్వరక్తమించి సంపాదించిన తన సంఘములో కాయుడును ఆ యావత్తు మందల గురించి మీరు గురించి మీరు జాగ్రత్త పడుతుంది. మీలో నుండి ఏమొస్తాయట? మీలో నుండి ఏమొస్తాయి? క్రూరమైనటువంటి తొడేళ్ళు వస్తాయి, మందల వారు కనికరింపరు అన్నాడు. తొడేళ్ళు మందలు కనికరిస్తాయా? కనికరించవు. తొడేళ్ళ యొక్క శాశ్వతమైన పని ఏంటంటే దొరికిన వాటిని చీల్చివేయటమే వాటి పని. ఇవాళ క్రైస్తవులుగా, సేవకులుగా, బోధకులుగా, పాస్టర్లుగా ఉన్న వారు చేసే పని ఏంటంటే దేవుని చిత్తాన్ని, దేవుని మనసులో ఉన్న ఏకమైనటువంటి దేవుని చిత్తాన్ని లేదా నిర్ణయాన్ని ఏనాడో విడదీసి, ఏనాడో చీల్చేసి దేవుని కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి పరిస్థితి సాతానుడు కాదు. సాతాను కన్సలుగా ఉన్న వారే సేవకుల కుటుంబానికి భూమి మీద. మర్చిపోకండి, సాతాన్ని పెద్ద పని అనుకుంటున్నాం, కానీ సాతానికి మించిన పెద్ద పని అనుకుంటారంటే ఈ భూమి మీద పాస్టర్ అనే విషయం మర్చిపోకండి. కాబట్టి సాతానికి పెద్ద ఏజెంట్లు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరంటే సేవకులను అనుమతించిన మర్చిపోకండి. అంటే దేవుని నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టి, దేవుని ఉద్దేశాన్ని కూడా పక్కన పెట్టి కేవలం వాళ్ళ సొంత స్వభావాల కోసం, సొంత క్షేమాభివృద్ధి కోసం, సొంత గొప్ప పేరు కీర్తి కోసం ఒకడు చెబుతాడు, నాకు 1000 సంఘాలు ఉన్నాయండి. ఈ సంఘం అది 1000 సంఘాలు కట్టాడంట ఈయన, 1000 సంఘాలు కట్టాడంట ఈయన, ఇంకా 1000 సంఘాలు కట్టాలంట. 1000 కాదు, 1,00,000 సంఘాలు కట్టాలి. చేసే పని దెయ్యం పని తప్ప దేవుడి పని కాదు. అది నీకు తెలియదు. ఎందుకంటే దేవుడు ఎవరో, దేవుడి నిర్ణయం ఏదో, దేవుడి చిత్రం ఏదో తెలియదు కనుక నువ్వు ఏం చేసినా ఒక అన్యుడితో సమానమైన విషయం మర్చిపోకండి. కాబట్టి వాక్యాన్ని విశ్వసించే ఏ వ్యక్తి అయినా, వాక్య ప్రకారంగా చేయనటువంటి ఏ వ్యక్తి అయినా, వాక్యాన్ని నమ్మని లోపల ఏ వ్యక్తి అయినా సరే వాడు ప్రార్థనకి వెళ్ళొచ్చు, భక్తి తీసుకోవచ్చు, సంఘంలో బోధకుడు అయ్యొచ్చు, సేవకుడు అయ్యొచ్చు, 1000 మంది నడిపించవచ్చు. కానీ ఒక అన్యుడితో సమానమైన విషయాన్ని మర్చిపోకండి. సేవకుడు అన్నది నీ విషయంలో, కానీ దేవుడి నిర్ణయంలో నువ్వు ఒక అన్యుడి అన్న విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి దేవుడి నిర్ణయం ఏదైతే ఆ నిర్ణయంలో పరలోకంలో ఉన్నవారు కానీ భూమి మీద కానీ ఏకముగా సమకూర్చాలన్నాడు. బైబిల్ ఒకటే, దేవుడు ఒకటే, బైబిల్లో ఉన్న సంఘం కూడా ఒకటే. కానీ మరి భూమి మీద ఇన్ని సంఘాలు ఎట్లా వచ్చాయి? ఇన్ని సంఘాలు రావడంలో ఎవరి నిర్ణయం ఉంది? ఆ నిర్ణయానికి ఎవరున్నది? గ్రంథంలో చూస్తారు. కాబట్టి బైబిల్లో ఉన్న దేవుడు ఒకటే, ఆయన నిర్ణయం కూడా ఒకటే, బైబిల్లో ఉన్న సంఘం కూడా ఒకటే. కానీ ఇవాళ ప్రపంచంలో ఎన్ని సంఘాలు వచ్చాయి, అన్ని సంఘాల కనుక ఎవరు నిర్ణయాలు ఉన్నారన్నది మన గ్రంథాన్ని బట్టి ఆలోచన చూస్తే అవి కేవలం మనుషుల యొక్క మనసుల్లో చేసినటువంటి నిర్ణయాలు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ తలపులు, వాళ్ళ ఆలోచన తప్ప అది దైవ సంబంధమైన ఆలోచన కాదన్నది గ్రంథం బోధించే ప్రాంతంలో చెప్పిన దేవుని పిల్లలు. కానీ ఆ ఏకమైన దేవుని నిర్ణయం ఏంటో అర్థం కాకపోతే దానివల్ల నష్టపోయేది మనమే తప్ప మనెవరు కూడా కాదని విషయం కూడా మీరు మర్చిపోకండి. కాబట్టి ఆయన తన కోసమే చేస్తున్న నిర్ణయం. ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన తన కోసం అన్నాడు. ఎవరి కోసం? ఆయన తన కోసం చేస్తున్నట్టున్నాడు. ఎవరి కోసం? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో గ్రంథాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా గ్రహించిన తన కృపామైన కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన తన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అదిగో మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఎవరి కోసం? తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుగుతాడు. తన కోసం నిర్ణయించుకున్నాడు కనుకనే మానవులుగా మన జీవితాలు ఒకనాడు మట్టి ముద్దలుగా ఉన్నాయి కదా. మన జీవితాలు అంటే మానవుడు అనేటువంటి వ్యక్తికి అవతారాన్ని జన్మనివ్వక ముందు మనం ఏమైనాం? మీరు పూర్వం ఏమైనారు? శేఖరయ్యారు. కానీ దానికంటే ముందు పూర్వం మీరేమైనారంటే మీరు మట్టి ముద్దలై ఉన్నారని చెప్పించింది గ్రంథం. అలాంటి మట్టి ఘటములలో దేవుడు ఏమి నింపాడు? మహిమైశ్వర్యాన్ని నింపాడు. కనుకనే రక్తమాంసం కలిగిన వారమై, దేవుడి జీవాత్మ కలిగిన వారమై ఇలాగా సజీవులుగా ఉన్నామన్నది దేవుడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటాడు ఆయన తన కోసమే మనకి జీవితాన్ని ప్రసాదించాడు. దేనికి? ఆయన తన కోసమే మనకి ఈ జీవితాన్ని ఇస్తే మనం ఏం చేస్తామంటే ఏంది ఆయనకి ఇచ్చేది, ఏంది ఆయన బయట వచ్చేది, ఏంది ఆయన మాట వినేది, ఏది ఆయన చేసేది అని చెప్పి ఆయనకు హ్యాండ్ ఇచ్చి ఆయనకు చెడ్డగోపం పెట్టి మన భూమి మీద మన ఇష్టాసానికి భూమి మీద బ్రతుకుతున్నాం.
మన ఇష్టానుసారం భూమి మీద బ్రతికేస్తామని జీవిస్తా ఉన్నాం. ఇక దేవుడికి అవకాశం లేకుండా మన జీవితం మనకిష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తున్నాం భూమి మీద. ఇబ్బంది లేదు బ్రతకడం. కానీ నీవు ఈ భూమి మీద బ్రతికిన ప్రతి క్షణానికి, ప్రతి నిమిషానికి, ప్రతి రోజుకి, ప్రతి వారానికి, ప్రతి సంవత్సరానికి ఖచ్చితమైనటువంటి లెక్క మాత్రం ఉన్నదని మాత్రం మర్చిపోవద్దు. నీవు బ్రతికే బ్రతుకు మర్చిపోవద్దు. కానీ దేవుడు భూమి మీద సృష్టించిన వాడు అన్నింటికంటే కూడా చాలా గొప్పవాడుగా దేవుడు మానవుని సృష్టించాడు. కానీ ఆ గొప్పవాడన్న మనసు, గొప్పవాడన్న ఆలోచన దేవుడికి ఉంది. కానీ ఆ మనసు మాత్రం లేదు భూమి మీద జీవించే మానవ జీవితాలు. కానీ నేటికి సృష్టి ప్రారంభమైంది ఎంతకాలమైందండి? సృష్టి ప్రారంభమై ఎంతకాలమైంది? సృష్టి ప్రారంభమై ఎంతకాలం అయ్యిండొచ్చు? బహుశా ఎంతో కాలం అయి ఉండొచ్చు. అవునే కదా? ఎంతో కాలం అయి ఉండొచ్చు. కానీ దేవుడు సృష్టించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నక్షత్రాలైనా, అది సూర్యుడైనా, చంద్రుడైనా, ఉరుములైనా, పిడుగులైనా, వర్షమైనా, హిమమైనా, వర్షమైనా, గాలైనా, తుఫానైనా, ఏదైనా నేటికి ఏ నిర్ణయానికి ఆధారపడ్డాయి? ఏ నిర్ణయానికి? నేటికి కూడా దేవుని నిర్ణయానికి లోబడి అవి సేవ చేస్తున్నాయి. మనం చేస్తున్నావా? దేవుడు పంపిస్తే మనం ఈ లోకానికి వచ్చాం, పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. కానీ దేవుడు పంపిన ప్రకారంగా, దేవుడి చిత్త ప్రకారంగా, దేవుడి మహిమ కోసం మనం సేవ జరిగిస్తున్నామా? జరిగించి ఒక్కసారి చూడదచ్చేసి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 99 వచ్చిన చదువుకునే సమయంలో, నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తమును నీకు ఏం చేస్తాయట? సేవ చేయుచున్నవి. ఏం చేస్తాయట? ఓకేనా? సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి అన్నాడు. చూసారా అక్కడ ఏమైందో? నీ విశ్వాస్యత తరతరములను, నీవు భూమిని స్థాపించితివి. 119వ కీర్తన 99 వచనాలు. నీ విశ్వాస్యత తరతరములను, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది, సమస్తమును నీకు సేవ చేస్తున్నవి. తర్వాత కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి అని అన్నాడు లేఖనంలో ఉన్నదా. కాబట్టి ఇప్పుడు మనం మానవులుగా చూద్దాం. నీవు మనము భూమి మీద మానవులుగా పుట్టితిమి. కానీ మన జీవితాలు స్థిరంగా ఉన్నాయా? లేవు. మానవులందరూ సమస్తము కూడి దేవుడికి సేవ చేస్తున్నారా? చేయట్లేదు. దేవుడి సేవ చేయకపోగా చేసేదంతా ఎవరి సేవ అంటే దెయ్యాల సేవ. భజన అంటే దెయ్యాల భజన, చెప్పేది ఏంటంటే ప్రార్థన అంటారు. చేసే భజన అంతా దెయ్యాల భజన, గాన భజన చేయడం తప్ప సమస్తము అవైతే దేవుడికి సమస్తము సేవ చేస్తున్నాయి ప్రారంభం నుంచి ఇప్పటిదాకా. కానీ మనమైతే మన జీవితంలో ఒక్క రోజు కానీ, ఒక్క క్షణం కానీ, ఒక్క నిమిషం కానీ దేవుడికి సేవ చేసే పరిస్థితి కనబడదు. మరి ఎవరి కోసం అంటే భూమి మీద దేవుడు జీవితాన్ని ఇచ్చి దేనికోసం అంటే నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం, నీ ఆనందం కోసం, నీ ఉత్సాహం కోసం దేవుడు నీకు జీవితాన్ని ఇవ్వలే. దేనికి ఇచ్చాడంటే నీకు అవతారాన్ని, ఆయనకు సేవ చేయడానికి దేవుడు నీకు అవతారాన్ని ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు సమయాన్ని ఇస్తే ఓడదాటి నాకు ఓడమలే, ఓడదాటి గోడిమలే అన్నట్టు అవకాశం ఇచ్చిన దేవుడికి మనం ఇచ్చింది ఏంటంటే అవమానం తప్ప మరొకటి కాదు. అవి నేటికి దేవుడి నిర్ణయం ప్రకారంగా బతుకుతున్నాయని కన్నా మనకు బోధిస్తుంది. మరి సజీవులుగా ఉన్న మనం, జ్ఞానం కలిగిన మనం, ఆకాశం కంటే బుద్ధిని జ్ఞానం కలిగిన మనం నేటికి దేవుడి నిర్ణయం ప్రకారంగా మన జీవితం ఉందా? దేవుడు నిర్ణయం ప్రకారంగా మన భక్తి ఉందా? దేవుడు కోరిన ప్రకారంగా మన రక్షణ ఉందా అంటే ఎక్కడా కూడా అవకాశం లేదు. దేవుడి నిర్ణయానికి, దేవుడి చిత్తానికి ఇక్కడ అవకాశం లేదు. కేవలం మన నిర్ణయాలు, మన ఇష్టాలు, మన సంతోషాలు, మన ఆనందాలు, మన ఉద్దేశాలు తప్ప బైబిల్లో ఉన్న దేవుని మాటకి ఎక్కడక్కడ అవకాశం లేనట్టు మీద బ్రతికేస్తున్నాం. ఇబ్బంది ఏమి లేదు, బ్రతకండి, ఇబ్బంది ఏమి లేదు. ఇవాళ అవకాశం నీది కాబట్టి బ్రతికేవాడు.
ఆ సందర్భం ఎక్కడ అర్థమవుతుందంటే లోకస్వంత 16వ అధ్యాయంలో ధనవంతుల దగ్గర తర్వాత లాజరు దగ్గర ఒక అర్థమవుతుంది. అప్పుడు అన్నాడు లాజరు ఏమన్నా తెలుసా, ఇద్దరు కూడా అతనేమో రాయల్ లైఫ్ జీవించాడు, గొప్పగా జీవించాడు. ఆయన ధనవంతుడేమో గొప్పగా బ్రతికాడు. ఎందుకంటే ధనం తక్కువ కాదు, డబ్బులు తక్కువ కాదు, వస్త్రం తక్కువ కాదు, ఏమీ తక్కువ కాదు. దేవుడు లేడు, దేవుడే తక్కువ. ఆయన దేవుడు లేడు కానీ అన్నీ ఉన్నాయి, కానీ అట్లా బ్రతికేశాడు. కానీ ఏమీ లేవు, ఆయన ఒకే వ్యక్తున్నాడు. ఎవరైనా లాజర్కేమో ఏమీ లేవు కానీ దేవుడు ఉన్నాడు. కానీ ధనవంతుడికేమో అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. ఇద్దరు చనిపోయారు. అందుకోసమే ఈ భూమి మీద ధనము శాశ్వతం కాదు, కిరీటాలు తరగడం కాదు. ఈ భూమి మీద మరణాన్ని చూడగల బ్రతికేదాన్ని ఎవరో భూమి మీద లేడు. అందరూ చచ్చిపోతారు. సామాన్యుడైనా, సామంతుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఖచ్చితంగా చచ్చిపోతాడు ఏదో ఒకటి. అయితే చనిపోయినప్పుడు అర్థమైంది. కానీ అర్థం కావాల్సింది ఎప్పుడు? భూమి మీద బ్రతికొండగానే అర్థం కావాలి మానవ జీవితం కొనటువంటి నేరేడు పీరియడ్. కానీ ధనవంతుడికి అర్థం కాల. కళ్ళు కావాలెక్కాయి. ఆస్తులు చూసుకుని, మేళలు చూసుకుని, ఉద్యోగాలు చూసుకుని, ఉద్యోగాలు వచ్చినటువంటి డబ్బులు చూసుకుని ఎంతో మంది విడిచిపడతా ఉంటారు ధనవంతుల్లాగా. ఎంతకాలం నీ ధనం ఎంత, నీ కిరీటం ఎంత, నీ ఆస్తులు ఎంత, నీ మేడలు, నీ విద్యలు ఎంత భూమి మీద అయిపోయింది. కాలం ముగిసింది. ఇద్దరు చనిపోయారు. అబ్రహాము వెళ్ళాడు, లాజరు వెళ్ళాడు, ధనవంతుడి వెళ్ళాడు, అగాధానికి వెళ్ళిపోయాడు. అగ్నిగుండంలో కాలిపోతున్నాడు. అప్పుడు చూపించాడు, తండ్రివైన అబ్రహామా నీ రొమ్ములను లాజరు పంపించు. దేనికి? ఏలి కొరతో ఒక నీటి బొట్టైనా పంపించని చెప్పి కోరుతున్నాడు. కుదరదా? అయ్యా అవకాశం లేదు. అక్కడ వాళ్ళు ఎక్కడ, ఇక్కడ వాళ్ళు అక్కడ దాటుకున్నట్టు మధ్యలో మహా అగాధం ఉంచబడింది. నేను యాత్ర పడుతున్నాడు. తేడా భూమి మీద బతికొండగా ఏం అర్థం కాలే. శాపకుడు చెప్పేది, బైబిల్ చెప్పేది, దేవుడి చిత్తం చెప్పేది ఏం అర్థం కాలేదు. కళ్ళు కావాలెక్కాయి, కళ్ళు మూసుకెళ్ళాయి. కానీ చనిపోయిన తర్వాత అర్థమైతే ఉందా? చేతులు కలిగిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదన్నది ఎంత వాస్తవమో అంత జరిగిపోయింది. ఆయన వెళ్ళాడు పాతాళానికి, అగాధానికి. అప్పుడు అంటున్నాడు, నేను పంపించు, నేను యాత్ర పడుతున్నాడు. మరి ఏమీ లేని పరిస్థితుల్లో లాజరు అర్థమైంది. ఆయనకి అర్థం కాల, ఏం అర్థం కాల. ఇప్పుడు అర్థమైంది. అర్థమయ్యేసరికి ఏమైనా ఉందా? అర్థమయ్యే సమయానికి అవకాశం ఉండదు. అవకాశం పోకముందే నేను ఎలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికే దేవుడు సంవత్సరమైన దయాకిట దేవుడు దేనికేస్తున్న దానికే. కాబట్టి నడిపిలో ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుంటావు? తప్పించుకునే ఛాన్సే ఎవరికి లేదు. వెళ్ళాడు అక్కడికి. అప్పుడు అన్నాడు, నా కుమారుడా, ధర్మంతో మాట్లాడుతున్నప్పుడు, నా కుమారుడా, భూమి మీద నీకు ఇచ్చిన జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా బతికావు అన్నాడు. నీకు ఇష్టం వచ్చినట్టు అంటే నీకు ఇష్టపడ్డ అక్కడ ఏం లేదు. దేవుడి నిర్ణయం లేదు, దేవుడి చిత్తం లేదు, దేవుడి ఆలోచన లేదు. దేవుడు అన్న ఆలోచన లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేమన్నాడు. ఎక్కడ నీకు ఇష్టం వచ్చినట్టుగా బతికితే అక్కడ దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా అగ్నిలో ఏం చేస్తాడు? బండిలు పెట్టి. నిజంగా ఏపుడిని చూడాలంటే న్యూడిల్స్ బయటకు వెళ్ళిన అర్థమైంది. వాడు మంచూరియాని న్యూడిల్స్ ని ఎట్లా ఏంచుతాడు అర్థమవుతుంది. దానికంటే అధ్వానంగా మానవ జీవితాలు ఏకపోతున్నాయనే విషయం మర్చిపోకండి. అక్కడికి వెళ్ళాడు, ఆ ఏపుడు అర్థమైంది. అంటున్నాడు, నేను యాత్ర పడుతున్నాను అన్నాడు. అయిందా? అవదగా. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఈ యాత్ర కరవేశ్వరంలోనికి నేను వచ్చాను, నాకు ఇంకా 7 సోదరులు ఉన్నారు, నేను వెళ్ళి అక్కడ ప్రకటిస్తానన్నాడు. ప్రకటించడానికో వెళ్ళడానికో అవకాశమే లేదన్నాడు. వాళ్ళన్న వారికి అవకాశం తప్పుందని చెప్పుకొచ్చాడు. కానీ మనం ఇక్కడ భూమి మీద బ్రతికొండగా ఆలోచన చేయము. ఎంతసేపటికి మన ఇష్టమే, మన నిర్ణయమే, మన ఉద్దేశమే, మన సంతోషమే. కానీ మరి ఇవన్నీ నీ నిర్ణయాలు నీ సంతోషం అయితే మరి నేను భూలోకాన్ని తీసుకొచ్చే దేవుడి చిత్తమేంటి ఎప్పుడు అర్థమైంది. మరి ఆయన ఇష్టాన్ని ఎప్పుడు కలుపుకుంటాం, ఆయన చిత్తపడి ఎప్పుడు నడుస్తాం అన్నది ఇవాళ $1,000,000 ప్రశ్న ప్రపంచం అర్థం కావట్లేదు. మనం ఎంతసేపటికి మన నిర్ణయాలు, మన ఉద్దేశాలే వాస్తవాలు అయితే మరి దేవుడి చిత్తం ఎక్కడ, దేవుడి నిర్ణయం ఎక్కడ అనే విషయం మనకు అర్థం కావట్లేదు. కాబట్టి లోకంలో మానవుడు వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా, వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా, వాళ్ళకి మనసు నచ్చినట్టుగా కోరుతున్నాడు, చేస్తున్నాడు. కానీ మరి దేవుడు ఉన్నాడని, ఆయనను పంపాడని, ఆయనకు మనసు ఉందని, ఆయనకు చిత్తం ఉందని, ఆయనకు నిర్ణయం ఉందని, ఆ నిర్ణయం జగత్తుకు పునాదులు వేయబడుతుంటే మనమే చేసిన విషయాన్ని ఎరగలేని క్రైస్తవ్యం
ఎంత వేల క్రైస్తవమైంది అది? ఎంత వేల క్రైస్తవమైంది? చదువుకొని ఉండొచ్చు ఒక వ్యక్తి, ఎంఏ దాకాలో ఎంఏలో బిఏలో పిహెచ్డిలో ఎల్ఎల్బీలో చేసి ఉండొచ్చు. కానీ ఎంత చదివినా ఉండాల్సింది చెప్పగలరా? ఎంత చదివేమన్నది కాన్సెప్ట్ కాదు, కానీ చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉండాల్సింది ఏంటి తెలుసా? ఒక్కటే చెప్పగలరా? వాళ్ళ ఎంతో మంది ప్రార్థనకి వెళ్ళి ఉండొచ్చు, ఎంతో మంది ప్రార్థన చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, ఎంతో మంది అడవాడు చేస్తూ ఉండొచ్చు. కానీ ఎంత చదివినా చదువుకున్న వ్యక్తికి చదువుతో పాటు ఉండాలి ఏంటి తెలుసారంటే అది సంస్కారం అడవాలి. ఎంత చదివినా సంస్కారం లేకపోతే వాడి చదువు వాడు అన్నింటికంటే కోరుకుంటుంది దేవుడికి ఉండాలి. కాబట్టి ప్రార్థన పెడుతున్న మన జీవితాల్లో ప్రార్థనకు వెళ్ళడమే ప్రాముఖ్యం కాదు. ప్రార్థనలు వెళ్ళేటువంటి మనకి దేవుడి చిత్తమేమో దేవుడు నిర్ణయం తెలియకపోతే మన జీవితాలు కూడా అట్రప్లాపం విషయం మర్చిపోకండి. కాబట్టి ప్రభు చిత్తం ఏదో గుర్తించాలి దేవుడు కోరుతున్నాడు, దేవుడి నిర్ణయం ఏదో గుర్తించడం దేవుడు కోరుతున్నాడు. ఆ నిర్ణయాలకే అవకాశం మనం బ్రతకటం వల్ల దేవుడికి ఏమాత్రం కూడా ఘనత కాదని, దేవుడికి ఏమాత్రం కూడా కీర్తి కాదనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తుంది దేవుడు. కాబట్టి మనమంతా దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, దేవుడి కుమారుగా ఉండాలని, దేవుడి కుమార్తెగా ఉండాలని దేవుడు. కానీ లోకములో క్రైస్తవులు అయిన వారు ఉన్నారు, క్రైస్తవులు కాని వారు ఉన్నారు. కానీ నిజమైన క్రైస్తవులకు దేవుడు ఒకే ఒక వాగ్దానం చేశాడని చెప్పగలరా? నిజమైన క్రైస్తవుల కోసం భ్రమలో క్రైస్తవుల గురించి మాట్లాడడం లేదు, భ్రమలో క్రైస్తవుల గురించి మీరు కూడా మాట్లాడడం లేదు. భ్రమలో క్రైస్తవులు కోట్ల మంది ఉండొచ్చు, కానీ వారికి ఎక్కడ గురించి ఎక్కడ లేదు. కానీ నిజమైన క్రైస్తవుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమైన క్రైస్తవుల దేవుడు ఒకే ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం? అది లోకములో దేవుని వాక్యం ఏదైతే క్రైస్తవ మనసులో ఉన్న డిసెంబర్ ఫస్ట్ ఇచ్చేటువంటి 31st ఇచ్చే వాగ్దానాలు కాదవి. అవి కలలో వాగ్దానాలు, అవి భ్రమలో వాగ్దానాలు, అవి కాదు. నిజమైన క్రైస్తవులకి నిజమైన వాగ్దానం ఒకే ఒకటి ఉంది. అబద్ధమాడిన దేవుడు అనాది కాలం నుండి ఒక వాగ్దానం చేశాడు. ఏంటది? ఏమిస్తానని తీర్పులో చెప్పొచ్చాడు. 1వ అధ్యాయంలో 1-2 వచనాలు అబద్ధమాడిన దేవుడు అనాది కాలం నుండి నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఏమిస్తానని? నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవాన్ని చాలాలి అంటే మనిషి కావాల్సింది ఏంటి? నిత్య జీవాన్ని చాలాలి అంటే ఏం కావాలి? నిత్య జీవాన్ని చేర్చగలిగే శక్తి దేనికి ఉంది చెప్పండి. చీకటి గల చోట వెలిగించేదేంటి? చీకటి గల చోట వెలిగించేదేంటి చెప్పండి. ఈ ప్రవచన వాక్యం చీకటి గల చోట వెలిగించే దీపము అని అన్నాడు. దీపం అంటే అర్థమేం చెప్పింది? 119 అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. అక్కడ చెప్పిన దావీదు పదం అర్థం కావట్లా, ఇక్కడ పేదలు చెప్పిన పదం అర్థం కావట్లా. మరి అర్థం కాని క్రైస్తవే మీరు బైబిల్ ఎందుకు? బైబిల్ వేయడం ఎందుకు? వాటి వృధా ప్రయాస తప్ప ఉందా? మోస్తే ఉపయోగందా? మోస్తే దేవుడు కరుణించగా నువ్వు బైబిల్లో పెట్టినా, సంఖ్యలో పెట్టుకున్నా, బ్యాగ్లో పెట్టినా, నువ్వు ఎంత అఫీషియల్ గా కానీ సెల్ ఫోన్లో మోసుకొచ్చినా, ఎక్కడ మోసుకొచ్చినా మోసుకొచ్చినోడికి ఏం ఉపయోగం ఉండదు. మోసుకొచ్చినటువంటి బైబిల్లో ఉన్న సత్యాన్ని లేదా దేవుడి నిర్ణయాన్ని, దేవుడి చిత్తాన్ని గమనించి గ్రహించి దాని ప్రకారంగా జరిగించగలిగితే నీ జీవితాన్ని ఏదో రకమైనటువంటి మీరు ఉపయోగం ఉంది. మోయటం వల్ల ఉపయోగం లేదు, మోసే దాని వల్ల ఉపయోగం లేదు, దానివల్ల నీకు వచ్చేది కూడా ఏమీ లేదు. మోసే అన్న పేరు బ్రహ్మ తప్ప ఇంక మిగిలింది విగ్రహాలకి మాట్లాడుతున్నాడు. ఏమవుతుందంటే దేవుడు చేసినటువంటి నిర్ణయ ప్రకారంగా నిత్య జీవానికి నిర్ణయించబడిన ఒకసారి అపోస్తల కార్యక్రమం చదవబోతున్న సమయంలో అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో ఈ మాట చెప్పబడింది ఈ రీతిగా. అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయము 45వ వచనం చదవబోతున్న సమయంలో అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయము 45వ వచనం భాగాన్ని అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి అన్నాడు. ఇక్కడ దేవుని వాక్యమును మహిమపరిచిరి అంటే ఏం అర్థమై ఉండొచ్చు మీకు? దేవుని వాక్యమును మహిమపరిచిరి అని అన్నాడు. దేవుని వాక్యమును మహిమపరచడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యమును మహిమపరచడం అంటే మహిమనా
విలువైన బ్యాగులో పెట్టి పోయినవరా కాదు. నిజంగా దేవుడు అంటే ఎవరో, దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసా? ఇవాళ బైబిల్ మోసే క్రైస్తవ్యానికి దేవుడు అంటే ఎవరో, ఆ దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసా అంటే తెలియదు. కానీ ప్రార్థనే, కానీ ఆరాధనే, కానీ అడావుడే ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అనే విషయాన్ని రెండింటిని విడుదల అంటే దాన్ని ఖచ్చితంగా దాన్ని విడుదల చేస్తే అంటే దాన్ని విభాగించి చూస్తే దేవుడు అనేటువంటి మాట యెహోవా దేవునికి సంబంధించింది. దేవుని వాక్యం అంటే అర్థం తెలుస్తారంటే దేవుని మాటే వాక్యం అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని మహిమపరచడం అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించగలిగితేనే దేవుని మహిమపరచు. యేసుక్రీస్తు మీద ఎంతకాలం బతికారు? ఎంతకాలం బతికారు? యేసుక్రీస్తు వారు భూమి మీద 33 సంవత్సరాలు బ్రతికారు. దేవుడు యేసు ప్రభువును మహిమపరచబడ్డాడా లేదా? ఎట్లా? ఏదో నామకార్థంగా జీవిస్తే అయిపోయిందా? నిజంగా యేసు ప్రభు వారు తన 33 సంవత్సరాల 6 నెలల జీవిత కాలంలో దేవుడిని ఎట్లా మహిమపరిచాడు? మాటలు లేదా? లేదా మోసుకొచ్చా? ఏం చేస్తే దేవుని మహిమ వచ్చింది? దేవునికి మహిమ రావాలంటే ఏం చేయాలా? ఏం చెప్తా బుద్ధి? నీ మనసులో ఉన్న చేస్తే అవదుగా. యేసుక్రీస్తు మళ్ళా ఆయన కూడా 20 రకాలకు వచ్చారు. ఆయన కూడా తన మనసులో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేశారా? చేయలేదు. దాన్ని స్పష్టంగా మాట్లాడాడు. వ్యవసాయ 17 వచ్చిన భాగంలో చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుకుని అన్నాడు. అంటే దేవుడు చెప్పిన పనిని చేయనటువంటి ఏ క్రైస్తవుని ద్వారా దేవుడికి ఏం లేదు, మహిమ లేదు. దేవుని వాక్యం చెప్పినట్టు ప్రకారంగా నీ జీవితం వాక్య ప్రకారంగా జీవించగలిగితేనే, చేయగలిగితేనే దేవుని మహిమ అన్నాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు ఆ జనులు నా మీద వచ్చిన భాగాన్ని అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచింది అన్నాడు. అర్థం ఏంటంటే దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో ఆ ప్రకారం వారు జరిగించారు కనుక దేవుడు మహిమపరచబడతాడు. దేవుని వాక్యం చెప్పింది అక్కడ, కానీ చేయలేదు. విన్నా సరిగా ఉపయోగంగా లేదు కదా. గైకొనాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినివాడును దానిలో సంగతి గ్రహించి దాన్ని జరిగించేవాడు ధన్యుడు చెప్పుకొచ్చాడు. కానీ వినేవాడు కొంతమంది, వినేవాడు ఎక్కువ మంది, చదివేవాడు ఎక్కువ మంది ఉండొచ్చు. కానీ దాని ప్రకారంగా జరిగించకపోతే ఉపయోగం ఏమీ లేదు, ఉండదు. కానీ ఇక్కడ చెప్పుకొచ్చాడు. కిందకు వచ్చినట్టు చూసినట్టయితే దేవుని మహిమపరిచింది మరియు నిత్య జీవములకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అన్నాడు. దేన్ని? అద్భుతాల, ఆశ్చర్యంగా, సృష్టిక్రియల, గాలిలా మాట్లాడంటే అవేమి కూడా కాదు. దేవుని వాక్యం మనకేం బోధించింది, దేవుని వాక్యం నిర్ణయం ఏంటి, దేవుని వాక్యం చిత్తం ఏంటి అనేటువంటి విషయాలు ఏవైతే నిర్ణయించబడ్డాయో, ఏవైతే సత్యంగా గ్రహించబడ్డాయో వాటన్నిటిని వారు ఏం చేస్తారంటే విశ్వసించారు. చాలా మంది వాక్యంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా అంగీకరిస్తారు. 90% అంగీకరిస్తారు. బైబిల్ నేటి క్రైస్తవులు, బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు 90%, 99.9% అన్నింటి సంగతులు అంగీకరిస్తారు. కానీ ఒకే ఒక సంగతి గొంతుకి మింగుడు పడదు. ఒకే ఒక సంగతి క్రైస్తవ్యానికి గొంతుకి మింగుడు పడదు. ఇక్కడే ఆగిపోద్ది, గొంతులోనే. శీసంలాగా ఆ ఏడా గొంతులో మింగుడు పడిపోద్ది, ఇక మింగలేదు. దేనికి? ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరు నిర్ణయించారండి? దేవుడు నిర్ణయించారు. యేసు ప్రభు వారు ఏమైచ్చారు? దేవుని మాటగా, ప్రవచన వాక్యంగా, లోకాన్ని రక్షించే రక్షకుడుగా, ఏమండి లోకాన్ని వీరికి రక్షించేటువంటి రక్షకుడు ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి ఏం చెబుతున్నాడు అంటే, ఆయన గురించి గ్రంథం ఏమైనా బోధిస్తూ ఉందంటే అన్ని విషయములలో క్రైస్తవులైన వారు ఆయన మాట వినాలి అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? పేతురు చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను అన్నాడు. వినవలను అన్ని విషయాలంటే అన్ని వింటామండి. సంఘ విషయాల్లో పక్కన పడతామని కుదురుతా? ఇవాళ గొంతు మింగంది, గొంతుకు మింగుడు పడుతుంది సంఘ విషయమే. కాబట్టి అన్ని అలాగే ఉంటాయండి, కానీ సంఘ విషయం కొద్ది బాధ అంటారు. ఇవాళ నువ్వు బాధపడితే సంఘ విషయంలో
రేపు శాశ్వత కాలం బాధపడాల్సిన పరిస్థితి పనులు నిత్య రకంలో. కాబట్టి వాళ్ళ బాధను విడిచిపెట్టి సత్యవాక్యాన్ని సరిగ్గా గమనించి గ్రహించి అర్థం చేసుకుని బైబిల్లో ఉన్న దేవుడు ఒకటే, భూమి ఒకటే, పరలోకం ఒకటే, అలాగే దేవుని నిర్ణయంలో ఉన్న సంఘం కూడా ఒకటేనని నువ్వు ఏకీభవించగలిగితే, నమ్మగలిగితే నీకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. లేకపోతే నువ్వు ఆగాల భక్తి చేసినా నువ్వు నరకానికి వెళ్ళడం తథ్యం. కాబట్టి మాట్లాడుతున్నాడు. మీరు అన్ని విషయాల్లో ఆయన మాట వినాలని చెప్పాడు అపోస్తలుల 3వ అధ్యాయంలో 26వ వచనంలో. వినకపోతే అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినవాలని అన్నాడు. ఓకే, కిందకు వచ్చాక తెలుసా, ఆ ప్రవక్త మాట విననివాడు ఉంటారు తెలుసు కదా, వినాలని చెప్పుకొచ్చారు సావధానంగా. కానీ ఆ ప్రవక్త మాట ఎవడైనా గర్వంతో అహంకారంతో ఒకవేళ దాన్ని అవాయిడ్ చేయాలనిపిస్తే ఆ ప్రవక్త మాట విననివాడు ఏమవుతాడంట, ప్రజలలో ఉండకుండా ఏమవుతాడు, సర్వనాశనం అన్నాడు. నేను పెట్టి శాపనార్థం కాదు, ఒక్కసారి అవసరం చూపిస్తాను, మీకు చూడండి. నా మాట కాదని. అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయము 22-23 వచనాన్ని మాట రాయబడి చూడండి దయచేసి. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అగులెను అన్నాడు. అయిపోయిందా? దరిద్రం పోయింది ప్రపంచాన్ని. ఆ మాట వింటావా, నాశనమైనటువంటి నాకు నిత్య నరకం నుంచి తప్పించబడతావు. ఆయన మాట వినవా, ఖచ్చితంగా వెళ్ళింది నరకానికి. కాబట్టి గ్రంథం మనకు బోధిస్తుంది. ఆ ప్రవక్త మాట విననివాడు పరిశుద్ధుడైన ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అని చెప్పి చేశాడు. కాబట్టి నువ్వు వినేది, నమ్మేది, చేసేదంతా దేవుని వాక్యమే, దేవుని మాటే. కాబట్టి ఆ దేవుని మాట ప్రకారంగా సంఘం అనే మాట నేను చెప్పిన మాట కాదు, ప్రభువే చెప్పుకొచ్చాడు మత్తయి 10:18 మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదని నేనేం చెప్పలా, నేనే రంగేయలా వేసానా, నేనే వేయలేదు. దాన్ని పోర్మని మాట్లాడాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని చెప్పుకొచ్చాడు. రోమపత్రి పదాలు చెప్పుకొచ్చాడు. క్రీస్తు సంఘములన్నీ చెప్పుకొచ్చాడు. నేను కలిపింది ఆడా, నేను రంగేసింది అక్కడ దానికి, నేను రంగేయాలి. దేవుడి నిర్ణయం అది. ఆ దేవుడి నిర్ణయాన్ని పక్కన పెట్టే ఏ క్రైస్తవుడు కూడా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి అన్నాడు, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతుందన్నాడు. అంటే నిజంగా అక్కడ ఆ మాట వినకపోతే నీకు నిత్య జీవం లేదుగా. కాబట్టి ఆ మాట విశ్వసించిన వారందరూ నిత్య జీవాన్ని నిర్ణయించబడ్డారు అని చెప్పి అక్కడ తీర్చేశాడు పిల్లలు. కాబట్టి లేఖనాలని కూడా ఇప్పుడు మనిషిని తన తప్పులు చూపిస్తూ ఉంటాయి. సమర్థించేది ఒకవేళ సమర్థించే మాటలు చెబితే ఆ వ్యక్తి సరి చేసుకోవడం. కాబట్టి లేఖనాలు ఎప్పుడు కూడా మానవుని యొక్క జీవితాన్ని ఏం చూపిస్తూ ఉంటాయంటే లోపాలు చూపిస్తూ ఉంటాయి. సహజంగా మనం అందరం ఏదో ఒక డిసీజ్ మీద హాస్పిటల్కి పెడతాం. హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటాం. టెస్ట్ చేసుకున్నప్పుడు ఏం చూపిస్తూ ఉంటాయి, నీకు షుగర్ ఉన్నా లేని చూపించాలా? అలా కోరుకుంటే ఎవరన్నా ఉన్నది ఏదో లోపం, ఆ లోపాన్ని బట్టి ఏం చేసుకోవాలా, మెడిసిన్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఏదైనా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అన్ని కూడా టెస్ట్ చేస్తే పాజిటివ్గా ఉంటేనే ఆ వ్యక్తి దానికి కోర్స్ ఇస్తారు తప్ప నెగిటివ్గా ఉందని దేనికి ఇవ్వరు. కాబట్టి లోపాలను బట్టి మాత్రం మనం ముందు పడతాం భౌతిక సంబంధ జీవితానికి. కానీ ఆత్మ సంబంధ జీవితానికి లోపంగా ఉన్న వాటి విషయంలో దేవుని వాక్యాన్ని మెడిసిన్ వాడతామా? ఇది వాడలేం. ఈయన గొంతులు దిగదు, ఈయన దిగదు. దేవుని వాక్య ప్రకారం జీవితాన్ని మార్చాలంటే ఇక్కడ దిగదు. భౌతిక సంబంధించిన జీవితం మీద ఆశ కాబట్టి దానికి ఎన్ని రకాలైనటువంటి ఇంజక్షన్లు అయినా, దానికి ఎన్ని రకాల టాబ్లెట్స్ అయినా, ఎన్ని రకాల యాంటీబయాటిక్స్ అయినా బాగా శ్రద్ధగా వాడతాం. ఎందుకు? భూమి మీద బతకాలని తీపి కనుక. అదే ఆత్మ సంబంధంగా శాశ్వతకాల బతకాల తీపి లేదుగా. ఏమైపోయినా పర్లేదు, నరకానికి వెళ్ళే ఇబ్బంది లేదు. ఈడ మాత్రం ఆత్మ సంబంధ జీవితాన్ని సరి చేసుకో, భౌతిక సంబంధ జీవితం మాత్రం మనం దాని మీద శ్రద్ధ కలిగి మార్చుకుంటాం. కాబట్టి పిల్లలలో మర్చిపోకండి, దేవుని నిర్ణయాన్ని మన కోసం దేవుడు ఉంచాడు. ఆ నిర్ణయం ప్రకారం దేవుడు బతకాలని కోరుతున్నాడు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఈ నిర్ణయితమైన సమయంలో నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే, నీ నిర్ణయ విషయంలో నీకు మారుమనసు లేకపోతే, ఇదే శాస్త్ర భ్రమంలో బ్రతికితే కనుక నీతిని అనుసరించి భూలోకాన్ని తిరిగి తెచ్చుకోవడం దినాన్ని దేవుడు నిర్ణయించాడు. చివరి మనం నుంచి చూడండి. అపోస్తలకార్యగ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం చూడండి. ఒకసారి అపోస్తల కార్యగ్రంథం
17వ అధ్యాయము 31వ వచనంలో మాట్లాడుతున్న సందర్భం చదువుకుని మనం నేర్చుకున్నాం. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయము 31వ వచన భాగాన్ని, ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత అన్నాడు. ఎవరు నియమించిన మనుషుడు? యేసు ప్రభువారు. పేతురు పత్రికలో మాట్లాడాడు 1వ అధ్యాయంలో, జగత్తుకు పునాదులు వేయబడక మునిపే దేవుడు ఆయన్ని నియమించాడు. అందరి పాపాలకు బలియే పస్కా పశువుగా గొర్రెపిల్లగా ఆయన నియమించాడు. నియమించబడిన ఆ మనుషుల చేత, చూడండి కింద అన్నాడు, నియమించబడినటువంటి ఆ మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడిన దినం నీ దగ్గర రాకముందు నీ జీవితంలో మార్పు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ నిర్ణయించబడిన దినం నీ దగ్గరకు వస్తే, యేసుక్రీస్తు అక్కడ జరిగితే, నువ్వు జీవితాన్ని మార్చుకోకపోతే మన జీవితాలన్నీ అగ్నిగుండానికి ఆపుతావడం పక్కాగా ఖాయం. ఆ దినం అనేది రాకముందే, అందుకోసమే దుర్దినములు రాకముందే అని అన్నాడు. దుర్దినాలు రాకముందే నీ జీవితాన్ని సరి చేసుకో, చక్కబెట్టుకో, సరిదిద్దుకో అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. కాబట్టి నీతిని అనుసరించి భూలోకంలో తీర్పు తెచ్చిన దినాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడిన ఆ దినాన మనమందరం కూడా ఆయన నిలబడాలి. అదే 2 కొరింథీ పత్రిక 5:10 ఉన్నాడు, ఎందుకనగా దేహముతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్టు మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీద ఏమన్నా నిలబడాలి అని చెప్పొచ్చాడు. నిలబడినప్పుడు దొంగగా నిలబడతావో, దోషగా నిలబడతావో, యథార్థంతో నిలబడతావో తెలుసుకోవాల్సింది నువ్వే. ఆనాడు ఆదాము ధైర్యంగా నిలబడలేకపోయాడు. అంటే అర్థమేంటి? ధైర్యంగా నిలబడలేకపోయాడు, ఆయన సన్నిధికి రాలేకపోయాడు. కారణం ఏంటంటే అతని జీవితంలో ఉన్న పాపం అనే లోపం. కాబట్టి ఆ వ్యక్తి దేవుని ముందుకు రాలేకపోయాడు. కాబట్టి మన దగ్గర ఏదైనా భక్తి జీవితంలో లోపం ఉంటే కనుక మనం దేవుని దగ్గర ధైర్యంగా రాలేము. కాబట్టి అన్నాడు యోహాను మొదటి పత్రికలో, మన హృదయము మన మీద దోషారోపణ చేయగలరా మనము దేవుని ఎదుట ధైర్యం గలవారమయ్యింది అన్నాడు. వాక్య ప్రకారం మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే మనం ఎవరికి భయపడాల్సిన పని ఉండదు. అదే వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని నిర్ణయాన్ని, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి జీవించాల్సి వస్తే ఆదాములాగా, దొంగలాగా, చెట్ల సాటున, పుట్ల సాటున, గట్ల సాటున దాక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. కాబట్టి ఆ దుస్థితి లేకుండా, రాకుండా ఆ ప్రభు దినం రావడానికి ముందుగానే మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ దేవుని నిర్ణయానికి కట్టుబడి దేవుని చిత్త ప్రకారం మీద బ్రతకాలు వారి ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశానికి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అర్పిస్తూ ఎంతో శ్రద్ధగా దేవుని వాక్యాన్ని కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాట చూస్తున్నాను. అందరికీ ఉన్నారు.